వెల్కమ్ టు టాప్ 1 న్యూస్. టాప్ 1 న్యూస్లో ఫస్ట్ టాపిక్. ఇక రేవంత్ ప్రభుత్వంపై రేషన్ డీలర్లు తిరుగుబాటు చేస్తున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆందోళన బాట పడుతున్నారు. సెప్టెంబర్ 30లోగా బకాయిలు చెల్లించకపోతే అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను మూసివేస్తామని డీలర్లు హెచ్చరిస్తున్నారు. ఇక రెండో టాపిక్, తెలంగాణలో ఇంతటి దారిద్ర్యం ఎప్పుడూ లేదని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. పొంతనలేని వ్యవసాయ శాఖ లెక్కలతో అవస్థలు పడుతున్నామని గగ్గోలు పెడుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నామని, తిండి తిప్పలు లేకుండా అగజాట్లు పడుతున్నామని చెబుతున్నారు. టాప్ 4లో ఇక థర్డ్ టాపిక్, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమే తెలంగాణ ప్రజలకు శాపంగా మారుతోంది. అన్ని వర్గాలు ఇప్పటికే రోడ్డెక్కారు. తాజాగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ కాబోతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఇక నాలుగో టాపిక్, బంగారం ధర సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లో తులం పసిడి ధర తొలిసారిగా 1,10,000 మార్కును దాటింది. కిలో వెండి కూడా 1,29,000కు చేరుకుంది. మొత్తంగా ఈ 4 అంశాలకు సంబంధించి లోతైన విశ్లేషణ చేసే ముందు టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్గా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి రేషన్ బంద్. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. పొంతనలేని లెక్కలు, కొనసాగుతున్న అన్నదాతల కష్టాలు. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. రైట్గా టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. బంగారం ధర సరికొత్త చరిత్ర, 1,10,000 దాటిన తులం పసిడి. రైట్గా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి రేషన్ బంద్. రైట్గా టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. పొంతన లేని లెక్కలు, కొనసాగుతున్న అన్నదాతల కష్టాలు. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. రైట్గా టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. బంగారం ధర సరికొత్త చరిత్ర, 1,10,000 దాటిన తులం పసిడి.